హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. పంజాబ్ గవర్నర్ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో అసలు ఏమిటి వివాదం? సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది? గవర్నర్ అన్నాము, గవర్నర్ యొక్క నియామకం ఎలా జరుగుతుంది? గవర్నర్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లేదా రాజ్యాంగ నిబంధనలేంటి? అలాగే గవర్నర్కి సంబంధించి ఎదుర్కొనేటటువంటి సవాళ్ళేంటి? అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి? అలాగే కొన్ని కమిటీలు కొన్ని సిఫార్సులను ఇచ్చాయి, రికమెండేషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది, అవేంటి? అలాగే ఈ టాపిక్కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ప్రశ్నలు ఎలా అడగచ్చు అన్నటువంటిది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, అసలు కంటెక్స్ట్ ఏంటి అనేసి మనం చూస్తే, రీసెంట్గా పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించి ఆ స్పీకర్ ఎవరైతే ఉంటారో, ఆ యొక్క అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన అడ్జార్న్మెంట్ మోషన్ని జారీ చేయటం జరిగింది. అడ్జార్న్మెంట్ మోషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సభ జరుగుతూ ఉంది అంటే ఆ సభలో ఏదైనా విషయానికి సంబంధించి ఇదిగో కాసేపు నేను వాయిదా వేస్తున్నాను అన్నట్టుగా ఆ స్పీకర్ చెప్పడం జరుగుతుంది. దానిని అడ్జార్న్మెంట్ అంటాము. అలాగే ప్రోరోగేషన్ అన్నటువంటిది ఉంటుంది. అంటే ఏంటి? ఒక సభని నిరవధికంగా వాయిదా వేయటం అన్నమాట. అంటే తర్వాత మళ్ళీ సభ మొదలవుతుంది అన్నట్టుగా ఈ సభలు ఇక్కడితో ముగుస్తున్నాయి అనేసి ఆ సెషన్ని ఎండ్ చేయటాన్ని ప్రోరోగేషన్ అంటాము. అయితే ఇక్కడ కేసులో ఏమైంది అంటే, పంజాబ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ అడ్జార్న్మెంట్ మాత్రమే చేయటం జరిగింది. దానిని ప్రోరోగ్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఆ రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. కానీ ఈయన కేవలం అడ్జార్న్మెంట్ని మాత్రమే చేయటం జరిగింది. దాంట్లో పాస్ అయిన బిల్లులకి తర్వాత గవర్నర్ సంతకం చేయకుండా అలా విత్ హోల్డ్ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది అంటే, ఏదైతే అసెంబ్లీ పాస్ చేసే బిల్లులు ఉన్నాయో అవి ప్రజా ప్రాముఖ్యత కలిగినటువంటివి అయితే వాటిని ఇలా విత్ హోల్డ్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, మీరు కేవలం ఒక టైటిలార్ హెడ్ మాత్రమే, అసలు ఈ గవర్నెన్స్ చేసేటటువంటి అధికారం మొత్తం ప్రజలచే ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్స్కి ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో దీని గురించి చదువుకుంటున్నాం. చూడండి, సుప్రీంకోర్టు ఏమనింది అంటే, ప్రెసిడెంట్ లాగానే గవర్నర్ కూడా స్టేట్కి ఒక టైటిలార్ హెడ్, ఒక టైటిల్గా మాత్రమే ఉంటారు. అంతేకాని ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లోనే అసలు అధికారం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కారణాలని చూపించి ప్రజా ప్రయోజనం ఉన్నటువంటి బిల్లుల్ని పెండింగ్లో పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పిచ్చింది. చూడండి, అసలు ఈ వివాదం ఏంటి అంటే, పంజాబ్ గవర్నర్ ఏమన్నారు? ఇదిగో ఒక సెషన్ని ప్రొరోగ్ చేయకుండా కేవలం అడ్జార్న్ చేయటం అన్నటువంటిది ఇల్లీగల్. అందుకే నేను ఈ బిల్లుల మీద సంతకం చేయట్లేదు అన్నట్టుగా కొన్ని బిల్లుల్ని పెండింగ్లో ఉంచటం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమంది? అలా చేయటం అనేటటువంటిది తప్పు. ఈ బిల్లుల్ని పెండింగ్లో పెట్టకూడదు. అన్ని బిల్లుల్ని ఒక సభని అడ్జార్న్మెంట్ చేయాలా అన్నటువంటిది ఆ యొక్క అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ బిల్లుల్ని పాస్ చేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో అడ్జార్న్మెంట్ అలాగే ప్రొరోగేషన్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అనేవి మనకి తెలియాలి. అడ్జార్న్మెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెషన్ మధ్యలో స్టాప్ చేసి కాసేపటి తర్వాత జరుగుతుంది ఈ సెషన్ అని చెప్పటాన్ని అడ్జార్న్మెంట్ అంటాము. అదే ప్రొరోగేషన్ అంటే ఏంటి? ఆ సెషన్ అన్నటువంటిది ఇంకా అక్కడికి ఎండ్ అవుతుంది. అంటే చూడండి, టర్మినేషన్ అనేటటువంటిది సెషన్కి సంబంధించి అడ్జార్న్మెంట్లో ఉండదు. కానీ ప్రొరోగేషన్లో ఆ సెషన్ అనేటటువంటిది అక్కడికి టర్మినేట్ అయిపోతుంది. మరి అడ్జార్న్మెంట్లోకి వచ్చేసరికి చూడండి, ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత కూడా మళ్ళీ చేపట్టచ్చు. కానీ ఇక్కడ ఆ ప్రొసీడింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి. కొత్త సెషన్ అనేది కావాల్సి వస్తుంది ఒకవేళ ఆ ప్రొసీడింగ్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటే. అలాగే అడ్జార్న్మెంట్లోకి వచ్చేసరికి చూడండి, దీనికి సంబంధించిన డెసిషన్ తీసుకునేది ఎవరు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్. అదే ప్రొరోగేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకునేది ఎవరు అంటే పార్లమెంట్లో అయితే ప్రెసిడెంట్, స్టేట్లో అయితే గవర్నర్. వీళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకోవటం జరుగుతుంది. మరి అడ్జార్న్మెంట్కి సంబంధించి చూడండి, పెండింగ్ బిల్స్ అన్నటువంటివి ల్యాప్స్ అవ్వవు. పెండింగ్ బిల్స్ అన్నీ అలానే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పెండింగ్ బిల్స్ కూడా ఇక్కడ కూడా ల్యాప్స్ అవ్వవు, అలానే ఉంటాయి. కానీ ఏవైతే పెండింగ్ నోటీసెస్ ఉంటాయో అవి మాత్రం ఇక్కడ ల్యాప్స్ అయిపోతాయి. ఈ రెండు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. మరి గవర్నర్ అన్నాము, చూడండి, గవర్నర్ డ్యూయల్ రోల్ని ప్లే చేయటం జరుగుతుంది. ఎలాగా అంటే, స్టేట్కి హెడ్గాను ఉంటారు, అలాగే సెంటర్కి మరియు స్టేట్స్కి మధ్య వారధిగా కూడా పని చేయటం జరుగుతుంది. అది గవర్నర్ యొక్క రోల్. మరి గవర్నర్కి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏంటి అంటే చూడండి, ఒకటి ఆర్టికల్ 512, మనకి ఆర్టికల్ 512 నుంచి ఆర్టికల్ 163 వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా ఏంటి, ఆర్టికల్ 512 అనేది ఏం చెప్తుంది? స్టేట్ లెజిస్లేచర్ యొక్క కంపోజిషన్ గురించి చెప్తుంది. ఇందులో గవర్నర్ ఉంటారు,
ఒక సభ అయితే ఒకటి, రెండు సభలు ఉంటే రెండు, అంటే ఏకసభ లేదా ద్విసభ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే స్టేట్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేసి రెండు ఉండొచ్చు, లేదా కేవలం స్టేట్ అసెంబ్లీ మాత్రమే ఉండొచ్చు. సో దాని గురించి మనకి తెలిపేది ఆర్టికల్ 152 అన్నటువంటిది. అలాగే ఆర్టికల్ 153 ఇది ఏం చెప్తుంది? గవర్నర్ అన్నటువంటి వ్యక్తి స్టేట్ కి ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఉంటారు అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 153 అన్నటువంటిది. అలాగే ఆర్టికల్ 154 అన్నటువంటిది ఏం చెప్తుంది? గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి చెప్తుంది. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో స్టేట్ కి ఎగ్జిక్యూటివ్ హెడ్ గా గవర్నర్ ఉంటారు. అంటే స్టేట్ చేసేటటువంటి అన్ని పనులు కూడా గవర్నర్ పేరు మీదుగానే జరుగుతాయి. అలాగే మనకి షెడ్యూల్డ్ ఏరియాస్ ని డిక్లేర్ చేసేది ఎవరు? రాష్ట్రానికి సంబంధించి అంటే గవర్నర్. అలాగే స్టేట్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ రూల్ కానివ్వండి లేదా స్టేట్ ఎమర్జెన్సీని కానీ విధించినప్పుడు ఆ స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకునేది ఎవరు అన్నా కూడా గవర్నరే. మరి ఈ ఆర్టికల్ 154 కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రెండు ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? చూడండి, రామ్ జవాయా కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అన్నటువంటిది, అలాగే షామ్షేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అన్నటువంటిది. రెండు స్టేట్ ఆఫ్ పంజాబ్ కి ఆపోజిట్ గానే తీసుకొచ్చినటువంటి కేసెస్ అన్నమాట. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గవర్నర్ కేవలం కాన్స్టిట్యూషనల్ హెడ్ మాత్రమే, అసలు పవర్ అన్నటువంటిది ఆ రాష్ట్రం యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర ఉంటుంది అన్నట్టుగా ఈ కేసులో సుప్రీంకోర్టు అన్నటువంటిది చెప్పటం జరిగింది. ఆర్టికల్ 155 ఇది ఏం చెప్తుంది? గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ గురించి తెలుపుతుంది. అంటే గవర్నర్ ఎన్నుకోబడతారా? డైరెక్ట్ గా కానీ లేదా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కానీ గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కి సంబంధించి జరుగుతాయా అంటే లేదు. గవర్నర్ ఎన్నుకోబడరు, ప్రెసిడెంటే నామినేట్ చేయటం జరుగుతుంది. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు 5 సంవత్సరాల కాలానికి గాను. కానీ ఆ 5 సంవత్సరాల టెన్యూర్ అన్నటువంటిది కరెక్ట్గా ఫిక్స్డ్ టర్మ్ అనేటటువంటిది కాదు. ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ మేరకి ఎంతకాలం కావాలంటే అంతకాలం మాత్రమే గవర్నర్ని అపాయింట్ చేయటం జరుగుతుంది. గవర్నర్ని ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్ని ఒక రాష్ట్రానికి మించి కూడా 1 లేదా 2 రాష్ట్రాలకి సంబంధించి కూడా అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్ కి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 156 అన్నటువంటిది ఇది ఏం తెలియజేస్తుంది అంటే గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత, అంటే టర్మ్ ఎంత ఉంటుంది, రిమూవల్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, అలాగే సర్వీస్ కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి అని తెలియజేస్తుంది. మరి పదవీ కాలం టర్మ్కి సంబంధించి చూస్తే చూడండి, 5 సంవత్సరాల కాలానికి గాను ఎన్నుకోబడతారు. అలాగే ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ మేరకి ఎంత కాలమైనా కూడా తను ఆ పదవిలో ఉండగలరు. మరి రిమూవల్ అనేది ఎలా జరుగుతుంది అంటే మన రాజ్యాంగంలో దీని గురించి స్పెసిఫై చేయలేదు. అంతేకాదు ఈయనకి ఫిక్స్డ్ టెన్యూర్ అన్నటువంటిది కూడా లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి? ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటటువంటిది ఉండకూడదు, అలాగే పార్లమెంట్ మెంబర్గా ఉండకూడదు, స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్గా కూడా ఉండకూడదు. అంతేకాదు అలవెన్సెస్ అనేవి ఇతనికి వస్తాయి, ఎమాల్యుమెంట్స్ అనేవి వస్తాయి, అలాగే ప్రివిలేజెస్ అనేవి కూడా పార్లమెంట్ డిసైడ్ చేసిన విధంగానే ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎమాల్యుమెంట్స్ మరియు అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేయటానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఎమాల్యుమెంట్స్ కానీ అలవెన్సెస్ కానీ ఒక 60,000 ఇచ్చారనుకోండి, దానిని తర్వాత కాలంలో ఒక 55,000 కానీ 50,000 కానీ అలా తగ్గించే అధికారం అనేటటువంటిది లేదు, కావాలంటే పెంచొచ్చు. అలాగే గవర్నర్ మల్టిపుల్ స్టేట్స్ కి గవర్నర్ గా ఉంటే, అంటే ఒక 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి కూడా ఒకే గవర్నర్ ని అపాయింట్ చేసే అధికారం అనేటటువంటిది ప్రెసిడెంట్ కి ఉంటుంది. ఒకవేళ అలా మల్టిపుల్ స్టేట్స్ కి గనక గవర్నర్ గా ఉంటే అప్పుడు ఆ అలవెన్సెస్ అన్నటువంటివి ప్రెసిడెంట్ స్పెసిఫికేషన్ ని బట్టి డివైడ్ చేయటం జరుగుతుంది. అంతేకాదు గవర్నర్ రాజ్ భవన్ ని తమ యొక్క నివాసానికి కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము సర్వీస్ కండిషన్స్ గా చెప్తాము. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 157 అంటే గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కి సంబంధించి ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేసి. అందులో భాగంగా ఏమేమి ఉండాలి? మన భారత పౌరుడై ఉండాలి, అలాగే 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. సో ఇవి 2 క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. అలాగే ఆర్టికల్ 158 ఏం చెప్తుంది? గవర్నర్ యొక్క ఆఫీస్ కి సంబంధించి ఈ కండిషన్స్ అనేవి ఉండాలి అన్నట్టుగా కొన్ని కండిషన్స్ ని పెట్టింది. ఏమని? గవర్నర్ ఆ స్టేట్ లెజిస్లేచర్ కి సంబంధించి కానీ లేదా పార్లమెంట్ కి సంబంధించి కానీ సభ్యుడిగా ఉండకూడదు. అంతేకాదు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు, ఆయనకి దీనికి సంబంధించిన అలవెన్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నట్టుగా చెప్పేటటువంటి ఆర్టికల్ 158 అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 159 అన్నటువంటిది ఇది గవర్నర్ యొక్క ఓత్ మరియు అఫర్మేషన్ గురించి తెలుపుతుంది.
మరి గవర్నర్ పదవిలోకి వచ్చే ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఆ ప్రమాణ స్వీకారాన్ని చేయించేది ఎవరు అంటే ఆ రాష్ట్ర హైకోర్టుకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి కావచ్చు. ఒకవేళ అతను గనక లేకపోతే ఆ ప్లేస్లో ఆ రాష్ట్రానికి సంబంధించి సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో అతను గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 160 అన్నటువంటిది. ఇది ఏంటి అంటే గవర్నర్ యొక్క ఫంక్షన్స్ కి సంబంధించి కొన్ని కంటింజెన్సీస్ అంటే కొన్ని స్పెషల్ కేసెస్ గురించి తెలిపేటటువంటిది ఆర్టికల్ 160 అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్టికల్ 161 అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ గురించి తెలుపుతుంది కాబట్టి. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ కి అలాగే గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నటువంటిది మనం గమనించాలి. అయితే ఇక్కడ చూడండి, గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ లో పార్డన్ అన్నటువంటిది అంటే కంప్లీట్ గా ఒక వ్యక్తిని ఫ్రీ చేయటం, విడుదల చేయటం అన్నటువంటిది. రెండు కమ్యూటేషన్ అంటే ఏంటి? మనకు ఏదైతే సెంటెన్స్ ని విధిస్తారో ఆ టఫ్ పనిష్మెంట్ ని కాస్త కొంచెం లైట్ గా చేయటం అనమాట, కొంచెం తగ్గించటం. అలాగే రెమిషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే పీరియడ్ అనేటటువంటిది ఉంటుందో, శిక్షాకాలం అనేది ఉంటుందో దాన్ని తగ్గించటం అనమాట. అలాగే రెస్పైట్ అంటే ఏంటి? మనకి ఏదైతే సెంటెన్స్ ని విధిస్తారో దాన్ని తగ్గించటం, ఒరిజినల్ ప్లేస్ లో వేరే శిక్షను వేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మరణ శిక్షను విధిస్తే దాని బదులుగా యావజ్జీవ కారాగార శిక్షను విధించటం, దాన్ని రెస్పైట్ అంటాము. చివరిగా రెప్రైవ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, డెత్ సెంటెన్స్ ని విధించినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ మీద స్టే అనేది ఉండటం. కానీ ఇక్కడ మనం గమనించాలి ప్రెసిడెంట్ కి మరియు గవర్నర్ కి మధ్య అధికారాల విభజన గురించి. చూడండి, పార్డనింగ్ పవర్స్ కి సంబంధించి ప్రెసిడెంట్ కి ఉన్నవి, గవర్నర్ కి లేనివి ఏంటి అంటే డెత్ సెంటెన్స్ ని ఆపేటటువంటి అధికారం గవర్నర్ కి లేదు. అలాగే కోర్టు మార్షల్స్ కి సంబంధించి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం కూడా గవర్నర్ కి లేదు. కానీ ఇక్కడ పార్డనింగ్ పవర్స్ కి సంబంధించి చూస్తే ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ వైడెన్ గా గవర్నర్ యొక్క పవర్సే ఉంటాయి. సో ఇది మనకి ప్రిలిమ్స్ లో ఒక బిట్ గా అడగచ్చు అనమాట, ఒక సెంటెన్స్ గా దీన్ని కూడా అడగచ్చు. దీన్ని కూడా ఒక సెంటెన్స్ లో ఇచ్చేసి దీన్ని ఇంకో సెంటెన్స్ లో ఇచ్చేసి ఏది కరెక్ట్ అనేసి మనల్ని అడగచ్చు. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 162 అన్నటువంటిది ఏం తెలియజేస్తుంది? ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ గురించి ఇది తెలియజేస్తుంది. ఇందులో భాగంగా ఏంటి? లెజిస్లేచర్ కే లా మేకింగ్ అథారిటీ అన్నటువంటిది ఉంటుంది. గవర్నర్ అనవసరంగా తలదూర్చకూడదు అనేసి మనం ఈ ఆర్టికల్ నుంచి కన్క్లూడ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి చూడండి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గవర్నర్ కి సంబంధించి ఏమేం గుర్తుపెట్టుకోవాలి అంటే అందులో ఒకటి ఆర్టికల్ 153 అన్నటువంటిది, అలాగే ఆర్టికల్ 155 మరియు 156 అన్నటువంటివి, అలాగే ఆర్టికల్ 163 అన్నటువంటిది, అలాగే ఆర్టికల్ 161, ఆర్టికల్ 200, ఆర్టికల్ 361, అలాగే ఆర్టికల్ 356 ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ 200కి సంబంధించి ఈ వివాదం అనమాట. ఏమని? బిల్లుల మీద అసెంట్ అంటామంటే సంతకం చేయాలి అనేసి చెప్పేటటువంటిది ఆర్టికల్ 200. ఇప్పుడు వివాదం అదే కదా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులకి గవర్నర్ ఆమోదం అనేది తెలపట్లేదు. అలాగే గవర్నర్ కి సంబంధించి ఇంకొక ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 213 అన్నటువంటిది. ఇది ఏంటి? గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి తెలియజేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అన్నటువంటిది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? దీని ఆన్సర్ ని ఒకసారి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మరి గవర్నర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి అంటే ఒకటి అపాయింట్మెంట్ ఇష్యూస్, అంటే పొలిటికల్ గా కొంతమందిని తీసుకొచ్చి గవర్నర్లుగా అపాయింట్ చేయటం. అలాగే ఆర్బిట్రరీ రిమూవల్ అంటే వాళ్ళ యొక్క టెన్యూర్ అయిపోకపోయినా కూడా వాళ్ళని రిమూవ్ చేయటం అన్నటువంటిది ఒక ఛాలెంజ్ గా ఉంది. అలాగే డిస్క్రిషనరీ పవర్ యొక్క మిస్యూజ్ కి సంబంధించి అంటే ఏంటి? బిల్లులని పాస్ చేయకుండా అలాగే విత్ హోల్డ్ చేసి పెట్టడం, లేదా రాష్ట్రపతికి పంపిస్తాను అనేసి అలాగే పక్కన పెట్టి ఉంచుకోవటం, ఇలాంటి వాటన్నింటి వల్ల లేట్ అనేది అవుతోంది. ఇప్పుడు పంజాబ్ వివాదం కూడా అదే కదా. మాకు గవర్నర్ ఏమంటూ ఉన్నారు? ఇక్కడ ప్రొరోగేషన్ అన్నటువంటిది జరగలేదు, కేవలం అడ్జార్న్మెంట్ మాత్రమే జరిగింది. అంటే ఒక సభ అనేటటువంటిది ముగిసింది అని ప్రకటించలేదు. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి బిల్లుల్ని నేను ఎలాగ సంతకం పెడతాను అన్నటువంటిది ఇష్యూ. సో అదొకటి. అలాగే ఆర్టికల్ 356 మిస్యూజ్. ఆర్టికల్ 356 ఏంటి? ప్రెసిడెంట్ రూల్, అవునా? సో ఇక్కడ ఏంటి? ఒక గవర్నర్ ఇదిగో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా జరగట్లేదు, సో ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ని పెట్టండి అనేసి రాష్ట్రపతికి లేఖ రాయొచ్చు. అలా కూడా మిస్యూజ్ అనేది జరుగుతుంది.
అలాగే పొజిషన్ ని అబ్యూజ్ చేయటం అంటే ఏంటి, రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని డెసిషన్స్ అనేవి వాళ్ళకి ఫేవర్ గా తీసుకోవటం, అలాంటివన్నీ కూడా పవర్ అబ్యూజ్ కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిహాబిలిటేటివ్ అపాయింట్మెంట్స్ అంటే ఏంటి, పొలిటికల్ గా ఇదిగో వీళ్ళని అపాయింట్ చేయండి అన్నట్టుగా వాళ్ళని కావాలని కొంతమంది పర్సన్స్ ని అపాయింట్ చేయటం, ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అలాగే పార్టిజన్షిప్ రోల్ అంటే ఏంటి, గవర్నర్ ఇక్కడ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఉంటుందో దానికి సపోర్ట్ గా ఉండటం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి వ్యతిరేకంగా కూడా వాళ్ళకి సపోర్ట్ నివ్వటం, ఇలాంటి వాటి వల్ల కూడా గవర్నర్ కి సంబంధించి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. ఇందాకే చెప్పుకున్నాం ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో దానిని గవర్నర్లు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా. అలాగే సింబాలిక్ రోల్ మనం వింటూ ఉంటాము, గవర్నర్ ని రబ్బర్ స్టాంప్ అనేసి పిలుస్తూ ఉంటారు. అన్ని పనులు ఆయన పేరు మీదుగా జరిగినా కూడా నిర్ణయం అంతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది అనేసి. ఇవన్నీ కూడా గవర్నర్ కి సంబంధించిన సవాళ్లుగా మనం చెప్పొచ్చు. మరి గవర్నర్ కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి అంటే అందులో ఒకటి ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ అన్నటువంటిది. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నర్ యొక్క డిస్క్రిషన్ అన్నటువంటిది హంగ్ అసెంబ్లీ మీద పనికిరాదు. హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి, ఏ పొలిటికల్ పార్టీకి కూడా కంప్లీట్ మెజారిటీ రాకుండా ఉంటే దాన్ని హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేసి పిలుస్తూ ఉంటాం వివిధ రకాల లెవెల్స్లో. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలి 48 గంటల్లోపు. అయితే దాన్ని మనం చూస్తే 15 రోజుల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు కూడా, కానీ 48 గంటల్లోపు అది చేయాలంటే 2 రోజుల లోపల ఫ్లోర్ టెస్ట్ అనేది చేసి ఎవరికైతే మెజారిటీ ఉంటుందో లేదా కోయలేషన్ అనేటటువంటి జరిగి ఒక పార్టీ అనేటటువంటిది ఎన్నుకోబడుతుంది, దానికి అధికారాన్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. అలాగే రామేశ్వర్ ప్రసాద్ కేసు 2006 అనమాట. ఇందులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, గవర్నర్లు పోస్ట్ పోల్ అలయన్సెస్ ఏవైతే ఉంటాయో అంటే ఏంటి, ఎలక్షన్స్ జరిగిన తర్వాత పార్టీలు కొన్ని పొత్తులు పెట్టుకుంటాయి. సో ఆ పోస్ట్ పోల్ అలయన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇగ్నోర్ చేయకూడదు అన్నట్టుగా ఈ కేసులో సుప్రీంకోర్టు అన్నటువంటిది తీర్పునివ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, పి సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, గవర్నర్ కి సంబంధించి ఇదిగో 5 years ఫిక్స్డ్ టెన్యూర్ అన్నటువంటిది ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అన్నటువంటిది చాలా కష్టతరంగా ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే చివరిగా నబామ్ రెబియా జడ్జిమెంట్ 2016 అన్నటువంటిది. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెన్సిబుల్ మరియు ఫెయిర్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. వాళ్ళకి చూడండి లిమిటెడ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది, వాళ్ళు ఫెయిర్నెస్ ని ఎన్ష్యూర్ చేస్తూ సరైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ నబామ్ రెబియా జడ్జిమెంట్ లో చెప్పటం జరిగింది. మరి గవర్నర్ కి సంబంధించి వేరియస్ కమిటీస్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఒకటి సర్కారియా కమిషన్. ఇది ఏం చెప్పింది, ఆర్టికల్ 356 గురించి ప్రెసిడెంట్ కి లేఖ రాసే ముందు ఆ స్టేట్ గవర్నమెంట్స్ కి ఒక వార్నింగ్ అనేది ఇవ్వాలి అన్నట్టుగా రికమెండ్ చేసింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ లేదా ఏఆర్సి అనేసి పిలుస్తాం. ఇది ఏం చెప్పింది, ప్రెసిడెంట్ రూల్ కి సంబంధించి ఏదైనా గవర్నర్ డెసిషన్ తీసుకునే ముందు, రిపోర్ట్ ఇచ్చే ముందు ఒక ఇండిపెండెంట్ జడ్జిమెంట్ అనేటటువంటిది గవర్నర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ కమిషన్ అన్నటువంటిది రికమెండ్ చేయటం జరిగింది. అలాగే చూడండి రాజ్ మన్నార్ కమిటీ అన్నటువంటిది, ఇది కూడా ఈ ఆర్టికల్ 356, 357 ఏవైతే ఉన్నాయో వీటిని రాజ్యాంగంలోంచి ఎలిమినేట్ చేయండి అన్నట్టుగా రికమెండ్ చేసింది. అలాగే జస్టిస్ వి చెల్లయ్య కమిషన్ అన్నటువంటిది, ఇది ఏం చెప్పింది, ఈ ఆర్టికల్ 356 ఏదైతే ఉందో దీనిని ఒక లాస్ట్ రిసార్ట్ గా పరిగణించండి, అంటే చివరి ఆప్షన్ గా దీన్ని పెట్టుకోండి అన్నట్టుగా రికమెండ్ చేయటం జరిగింది. అలాగే పూంచి కమిషన్ అనేది ఏం చెప్పింది, ఆర్టికల్ 355 అలాగే ఆర్టికల్ 356 ఈ రెండింటిలో అమెండ్మెంట్స్ అనేవి తీసుకురండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. చూడండి స్టేట్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఇక్కడ చూడాలి, అలాగే మిస్యూజ్ అనేది సెంటర్ చేయకూడదు. సో ఈ రెండు ఆబ్జెక్టివ్స్తో ఈ రెండు ఆర్టికల్స్లో కూడా అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావాలి అన్నట్టుగా ఈ యొక్క పూంచి కమిషన్ అన్నటువంటిది చెప్పటం జరిగింది. మరి దీనికి సంబంధించి 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాను. అలాగే ఇది ప్రీవియస్గా అడిగినటువంటి యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ అనమాట. ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి. సో ఇవాళ మనము పంజాబ్ గవర్నర్ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అని చూసాము. అలాగే గవర్నర్ యొక్క నియామకం అనేది ఎలా జరుగుతుంది, గవర్నర్కి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఏంటి, గవర్నర్కి సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, అలాగే వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి, అలాగే వేరియస్ కమిటీస్ ఏమని రికమెండేషన్స్ ఇచ్చాయి, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అన్నటువంటి దాని గురించి మనం చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.